తెలంగాణలో మరో 2 కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ 2 కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడాకులు పొందినటువంటి మహిళలు, అనాథ అలాగే అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించబోతోంది రేవంత్ ప్రభుత్వం. ఇక రెండో స్కీమ్ రేవంత్ అన్న కా సహారా, మిస్కీనో కేలియే. ఈ పథకం కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు 1,00,000 రూపాయల ఖరీదు చేసే మోపెడ్ వాహనాలు ఇవ్వబోతోంది. నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చునని కూడా ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ 2 పథకాలను సచివాలయంలో ప్రారంభించారు. ఈ 2 స్కీమ్స్కు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పోర్టల్ను మంత్రి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ 2 స్కీమ్స్ కోసం సర్కార్ 30 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ ద్వారా మహిళల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ 2 పథకాలకు అప్లై చేసుకునేవారు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ స్కీమ్స్ను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ 2 పథకాలు మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పునాది అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ వెల్లడించారు. ఈ 2 పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 2 పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ మహిళా యోజన తోడ్పడుతుందని కూడా వెల్లడించారు. ఫకీర్, దూదేకుల వర్గాల వారికి మోపెడ్స్ ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పుకొచ్చారు. ఈ 2 పథకాల కోసం ప్రభుత్వం 30 కోట్లు కేటాయించడం అంటే మైనారిటీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.